జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము 7వ శ్లోకము. మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ఆత్మ అనేటటువంటిది అనాది. ఈ అనాది అయినటువంటి ఆత్మలన్నీ నా అంశలే. అయితే ఈ ఆత్మలు అజ్ఞానము వలన సంసారబద్ధులై ప్రకృతి రూపమైన ఈ శరీరాలలో కట్టివేయబడ్డాయి. ఈ శరీరాలలో ఆత్మ మనస్సుతో సహా మిగిలిన 5 జ్ఞానేంద్రియములతో ఉంటుంది. ఇక పూర్వకర్మానుగుణంగా ఆత్మ ఆ ఇంద్రియముల ద్వారా, మనస్సు ద్వారా విషయములను అనుభవిస్తూ ఉంటుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ శరీరములో కట్టబడి ఉన్నటువంటి స్థితిని తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము అంటే ఆత్మ, మనము శ్రీమన్నారాయణుని అంశ అనే వాస్తవాన్ని సంతతము స్మరిస్తూ అజ్ఞానము వలన ఈ శరీరాలలో ప్రకృతిలో బంధింపబడి మనతో పాటు ఉన్న మనస్సు ఇంద్రియాలతో విషయాలను అనుభవిస్తూ ప్రయాసపడుతూ ఉన్నాము అని గుర్తిస్తూ ఈ బంధాన్ని తొలగించుకొని శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే
నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము 10వ స్కంధము, 10వ స్కంధములో 295వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, కాళీయుని పత్నులు శ్రీకృష్ణ భగవానుడికి దండ ప్రణామము చేసి అంజలి ఘటించి ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. హో శ్రీకృష్ణ, హో దేవా, తవ అవతారః ఖల నిగ్రహాయ, దుష్టులను క్రూరులను అణచటము కోసమే నువ్వు ఈ జగత్తులో అవతరిస్తూ ఉంటావు కదా. అపరాధము చేసినటువంటి ఈ కాళీయుడిని దండించటం సరైన పనే కదా. హో కృష్ణ, నువ్వు సమదృష్టి కలిగినటువంటి వాడివి. శత్రువునైనా సంతానాన్నైనా సరే వారిని బాగు చేయటం కోసమే దండిస్తూ ఉంటావు. ఆ రకంగా నువ్వు కాళీయుడిని దండించటం అనేది నిజానికి దండనం కాదు. అనుగ్రహోయం భవతః కృతో హినో
దండో సతాం తే ఖలు కల్మషాపహః. నువ్వు కాళీయుడిని దండించటం అనేది నిజానికి దండనం కాదు, ఇది అనుగ్రహమే. అపరాధము చేసినటువంటి వారి పాపమును తొలగించటము కోసము నువ్వు చేసేటటువంటి అనుగ్రహ కార్యమే ఈ కార్యము. హో కృష్ణ, క్రోధోపి తే అనుగ్రహ ఏవ సమ్మతః. ఇప్పుడు నువ్వు కాళీయుడి మీద చూపించే కోపము కూడా నీ అనుగ్రహమే అని మేం భావిస్తున్నాం. ఓ జగదాధార, హో కృష్ణ, నీకుంపగలదే. సమస్త లోకాలకు ఆధారభూతుడవైనటువంటి వాడివి నువ్వు. నీకు పగ అనేటటువంటిదే లేదు కదా తండ్రి. హో కృష్ణ, ఈ కాళీయుడు పూర్వజన్మలలో ఏ తపస్సు చేశాడో, ఎంత గొప్ప తపస్సు చేశాడో, ఎట్టి సుకర్మములు ఆచరించెనో, ఎట్టి తపంబు చేసెనో, పూర్వజన్మములో ఎన్నెన్ని తపస్సులు, ఎన్నెన్ని మంచి పనులు చేశాడో ఈ కాళీయుడు. అందుకనే ఇంతటి గొప్ప అదృష్టాన్ని పొందాడు. ఏమిటా అదృష్టం? గొప్ప గొప్ప మహానుభావుల వద్దకు కూడా వెళ్ళనటువంటి నువ్వు ఇప్పుడు ఈ కాళీయుడి మీద, ఈ కాళీయుడి పడగల మీద ఇంత ఆనందముగా, విలాసముగా, హాయిగా తాండవ నృత్యము చేస్తూ ఉన్నావు కదా తండ్రి. ఇది మహా గొప్ప అదృష్టమే కదా కాళీయుడికి అంటూ కాళీయ పత్నులంతా శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము 7వ శ్లోకము. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః. మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః. మనఃషష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.